హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో గైస్, ఫైనల్ గా పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే ఇండియాలో అయితే మొదలు కావడం జరిగింది. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది. నవంబర్ 30 రోజు పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే ఇండియాలో స్టార్ట్ కావడం జరుగుతుంది అని నేను చెప్పడం జరిగింది. సో చెప్పిన విధంగానే నైట్ 12 గంటలకైతే పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇది ఇండియాలో అన్ని ప్లేసెస్ లో కాదు, కొన్ని సెలెక్టెడ్ సిటీస్ లో మాత్రమే స్టార్ట్ కావడం జరిగింది. ఇదే మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి నేను పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రీమియర్కి సంబంధించిన కలెక్షన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు మనం పుష్ప 2కి సంబంధించిన ఇండియాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకి లేని రెస్పాన్స్ అయితే పుష్ప 2కి దొరుకుతుంది. ఇప్పటివరకు RRR కానివ్వండి, KGF 2 కానివ్వండి, లేదా జవాన్ సినిమా కానివ్వండి, ఈ సినిమాలకు ఏ సినిమాకి రెస్పాన్స్ అయితే పుష్ప 2కి దొరుకుతుంది. పుష్ప 2కి సంబంధించిన టికెట్లు నైట్ 12 గంటలకు పెట్టారో లేదో ఇలా సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది. జస్ట్ 4 గంటల్లోనే దాదాపు 14,31,00,000 రూపాయలు అయితే పుష్ప 2 అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో వసూలు చేయడం జరిగింది. బేసిక్ గా పుష్ప పార్ట్ 1 వచ్చినప్పుడు ఆ సినిమాకి అంత హైప్ లేదు, ఆ సినిమాకి అంత రెస్పాన్స్ లేదు. కానీ ఆ సినిమా ఏదైతే రావడం జరిగిందో ముందు తెలుగులో, ఆ సినిమాని తిరిగి డబ్బింగ్ చేసి హిందీలో వదలడం జరిగింది. అప్పుడు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. దాదాపు హిందీ బెల్ట్ లోనే దాదాపు 100 కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేయడం జరిగింది. అలా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2కి అయితే నార్త్ మార్కెట్ లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే దొరకడం జరుగుతుంది. తెలుగు మార్కెట్ లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే దొరుకుతుంది. దాదాపు 100 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ టచ్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు 100 కోట్లను టచ్ చేసిన మూవీ ఒకటే మొదటి రోజు, అది RRR సినిమా. మొదటి రోజు దాదాపు 103 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. ఒకవేళ పుష్ప 2 మొదటి రోజు దాదాపు 100 కోట్లను కలెక్ట్ చేస్తే రెండో సినిమాగా ఉంటుంది. ఒకవేళ 103 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే పుష్ప 2 అయితే నెంబర్ 1 ప్లేస్ కి అయితే వెళ్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో. సో అలాగే నార్త్ లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే హైప్ ఉంది. 80 నుంచి 90 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇంకో ట్రైలర్ ఉందని చెప్పారు. ఒకవేళ ఆ ట్రైలర్ కూడా వచ్చి ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ నార్త్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకు ఉన్న హైప్ ప్రకారం అక్కడ కూడా 100 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇండియాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అయితే పుష్పకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కావడం జరిగిందో ఆ ప్రాంతాలకు సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో దాదాపు 6,41,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది మొదటి రోజు. అలాగే రెండో రోజు పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు 2,13,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మూడో రోజు పుష్ప 2 దాదాపు 1,85,00,000 రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టడం జరుగుతుంది. అలాగే నాలుగో రోజు పుష్ప 2 సండే ఆదివారం కాబట్టి హాలిడే కాబట్టి దాదాపు ఇప్పటి వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 3,92,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందో జస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కేవలం 4 గంటల్లోనే 14,31,00,000 రూపాయలు అయితే పుష్ప 2 ఇండియాలో ఇప్పటి వరకు జస్ట్ 4 గంటల్లోనే వసూలు చేయడం జరిగింది. మార్కెట్ లో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు ఇప్పటి వరకు 43,15,00,000 రూపాయల వీకెండ్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా పుష్ప 2 ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వీకెండ్ కలెక్షన్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి దాదాపు 57,46,00,000 రూపాయలు అయితే పుష్ప 2 ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఖచ్చితంగా ఇండియాలో ఏదైతే ఇప్పటివరకు ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా RRR ఉందో, దాదాపు 223 కోట్లను అయితే తెచ్చుకోవడం జరిగిందో, ఖచ్చితంగా పుష్ప 2 ఆ సినిమాని అయితే బ్రేక్ చేసి కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. దాదాపు 250 కోట్లను అంతకు పైగా టచ్ చేసే అవకాశం ఉంది. సంబంధించిన రికార్డ్ ఇంకో సినిమా బ్రేక్ చేయడం అని తప్పు కాదు. ఈ రోజు RRR కి సంబంధించిన రికార్డు పుష్ప 2 బద్దలు కొడితే రేపు పుష్ప 2కి సంబంధించిన రికార్డు ఇంకో సినిమా బద్దలు కొట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన సినిమాని ఇంకో సినిమా రికార్డు బద్దలు కొట్టడం జరుగుతుంది. కాబట్టి సో ఇలా హెల్తీ రిలేషన్షిప్ అనేది మన హీరోల మధ్య, మన తెలుగు ఇండస్ట్రీ మధ్య ఉండాలని చెప్పి కోరుకుంటూ, సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సంబంధించిన డైలీ కలెక్షన్స్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.